హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ గేమింగ్ వైటీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే ఈరోజు కార్ సేలర్ సిమ్యులేటర్ అయితే ఆడిపోతున్నాం. వెంటనే స్టార్ట్ చేసేద్దాం. నాకు కొంత అయితే పట్టేసింది, అయినా చేస్తున్నాం ఛానల్. మనమైతే ఈ గేమ్ని అయితే ఎక్కించాం. ఈ మధ్య కార్ ఫర్ సేల్ అయితే చాలా అవుతుంది పాపులర్, అందుకే మేము కార్ సేలర్ ఎక్కించాం. కార్ ఫర్ సేల్ కాకుండా ఏంటిది బ్యాక్ వచ్చింది. ఓకే, ఇది మన ఫన్ల్యాండ్ గేమ్స్ అంట. ఇంత చెత్త క్లీన్ చేయాలా? ఓ షట్. ఫస్ట్ మన డోర్ని అన్లాక్ చేసుకుందాం, దాని తర్వాత ఈ టైర్ తీసేద్దాం, దీన్ని తీసేద్దాం. ఆఫీస్ ఈజ్ క్లోజ్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ పైన నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మీకు కనిపిస్తుందేమో నాకు తెలిసి. మ్యాక్సిమం నాకైతే బాగా కనిపిస్తుంది. ఇదిగోండి పైన ఆఫీస్ ఈజ్ క్లోజ్ అని చెప్పి వస్తుంది నోటిఫికేషన్. ఇప్పటికీ మనకి ఇప్పుడు ఇక్కడ పైన టైం కూడా ఇచ్చాడు. టైము ఈరోజు ఇంకా టైం ఇవ్వలేదా వీడు? టైం కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. తీ బాటిల్ తీస్తాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ దిస్ యాడ్? ఓకే, పరిగెట్టుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. మధ్యలో ఆ యాడ్స్ వస్తే పట్టించుకోవద్దు, ఎందుకంటే ఆ యాడ్లు మనవి కాదు. ఇడిచేస్తున్నాడు, మరి ఏం చేయాలి? రికార్డ్ స్క్రీన్ ఆపాలి కదా. ఆ స్క్రీన్ ఆపాలి నాకు గంట సేపు పట్టేస్తుంది, అందుకే ఫ్రెండ్స్ సారీ. నైబర్హుడ్కి అయితే వచ్చేసాం మనం. బస్ స్టేషన్ ఉంది ఫ్రెండ్స్, భలే ఉంది కదా అది. మనకు ఒక కార్ చూపిస్తారంట ఫ్రెండ్స్. మన దగ్గర ఆ కారు కొనుక్కోవడానికి బడ్జెట్ ఉందంట, మీరు ఏ కార్కి లేదంట అని చెప్పి మనం నోరు మూసుకు ఆ కార్ దగ్గరికి వెళ్ళాలి. అక్కాయి కార్ అంతా దజ్జా కూర్చుంది. ఈ కార్ ఫ్రెండ్స్ ఈ కార్ అయితే 2200 అయితే అంటుంది అక్కాయి. కొంచెం తగ్గించవచ్చు కదా అక్కాయి. బై చేస్తాం ఫ్రెండ్స్. భలే ఆడొస్తుంది, భలే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు మాత్రం. మనమైతే కార్ సేల్స్మెంట్ కూడా వచ్చాం. కార్ ఫర్ సేల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మరీ అంత ఏమీ అయితే డిఫరెన్స్ అయితే తక్కువ ఏముండదు, రెండు సమానంగానే ఉంటాయి మ్యాక్సిమం. అది కార్ ఫర్ సేల్ కూడా మేము మ్యాక్సిమం తర్వాత ఎక్కించి కార్ ఫర్ సేల్ కూడా మనం సిరీస్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం దీన్ని చూద్దాం. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. ఈ కార్ అయితే మంచి మైలేజ్ ఇస్తుంది, వెళ్తుంది. అచ్చో రియల్ కార్ లాగే ఉంది ఫ్రెండ్స్. డ్రాగ్ రేసింగ్ మనం అక్కడ మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్ డ్రాగ్ రేసింగ్ దగ్గరికి. ఆ డ్రాగ్ రేసింగ్ ఏంటో, ఆ రేసింగ్ ఏంటో మొత్తం చూద్దాము. ముందుకు వెళ్దాం. ఇక అక్కడ మన ఆఫీస్ ఉందంట, వెంటనే వెళ్దాం మన ఆఫీస్ దగ్గరికి. వచ్చేస్తున్నా వద్దున్నారు అంటున్నా. వెల్కమ్ టు ఫ్రెండ్స్. మీరు అయితే కామెంట్లో నేమ్ అయితే పెట్టండి, మనమైతే నెక్స్ట్ ఆ నేమ్ చేద్దాం. ఆ నేమ్ అయితే చేద్దాము. మన దాంట్లో టైం అయితే ఇప్పుడు చూపిస్తలేదు. నెక్స్ట్ డే నుంచి ఫ్రెండ్స్ మనకి ఏం చెప్పదు, మిషన్ ఏం చెప్పదు మనకి, అన్నీ మనమే చేసుకోవాలి. నెక్స్ట్ డే నుంచి ఈ డే ఫస్ట్ డే ఓన్లీ మిషన్ చెప్తుంది. అయితే 13,000 పెడితే ఫ్రెండ్స్ మీకు దీంట్లో డిఫరెన్స్. మీరు ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎంతకు పెడితే అది అంతకే అమ్ముడిపోద్ది ఫ్రెండ్స్. ఇది చాలా తెలుగుగా ఆలోచిస్తుంది. 13 నేను ఫస్ట్ ఎంత పెడతా అంత ఇస్తుంది కాబట్టి 13 lakhs పెడదాం అనుకున్నాను, కానీ అది అంత పెడుతుంటే అసలు ఒప్పుకుంటలేదు. నేను 13,000కి ఒప్పుకోలేదు, 13 lakhs ఏంటి? అప్పుడే వచ్చేసారు పీపుల్.
ఇదే కార్ ఫర్ సేల్ అంటే మరి ఇప్పుడు వస్తారు ఫ్రెండ్స్, తర్వాత ఏమో అసలు రారు, తక్కువ. అది బాబాయ్ ఫ్రెండ్స్ అంత డ్యామేజ్ ఉందో చూసారా మన కార్కి. అక్క మోసం చేసింది. సరే అమ్మేద్దాం, ఏం చేస్తాం. అమ్మేస్తున్నా అమ్మేసా కాయ్. మైన్క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఫన్లాండ్ కార్స్ అంట ఫ్రెండ్స్. ఇద్దరు ఒకేలా ఉన్నారా? అక్క చెల్లెలు అనుకుంటారు. వెంటనే మనం అయితే స్లీప్ వేసేద్దాం. కంటైనర్ 20 రూపాయలు, బస్ ట్రావెల్ 20 రూపాయలు అండి ఫ్రెండ్స్. $20 రూపాయలు కాదు, మొత్తం వాడేస్తున్నా డబ్బులు. మనం వెళ్ళి వెంటనే దర్జాగా పొద్దున్నాం ఫ్రెండ్స్. ఏంటిది ఇలా వస్తుంది? దాన్ని ఏం చేయొచ్చు? ఏం చేయడం, వేస్ట్. వెళ్ళి పడుకుందాం. అమ్మా పొద్దున్నైతే అయిపోయింది, లెగిస్తాం ఫ్రెండ్స్. వెంటనే తెలిసి మన ఆఫీస్కి వెళ్దామా? పైన వచ్చింది. బ్యాక్ ఎందుకు వచ్చావు ఫ్రెండ్స్? మనకి పైన అయితే వచ్చింది అది కార్ మార్కెట్ ఈస్ ఓపెన్ అని. BGMI కార్ మార్కెట్ ఓపెన్ అయింది. అయితే మనకి పైన అయితే వచ్చింది కార్ మార్కెట్ ఓపెన్ అని. ద కార్ మార్కెట్ ఈస్ ఓపెన్, ఆఫీస్ ఈస్ క్లోజ్, ఆఫీస్ ఈస్ 30 అని చెప్పైతే 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి. మనమైతే వెంటనే వెళ్ళి ఫస్ట్ కార్ మార్కెట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఆఫీస్ నొక్కానా? ఆఫీస్ వద్దు, కార్ మార్కెట్కి వెళ్దాం. కార్ మార్కెట్ అయితే ఆఫీస్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనకి $40 వేస్ట్, 20 వేస్ట్. దీనికి ఇంకో 20, మొత్తం $40 వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తానికి రోజుకే చాలాసార్లు డాలర్స్ వేస్ట్ అవుతుంది. ఏది మన కారు పక్కన ఉంది చూడండి, కార్ మార్కెట్. అక్కడ కార్ ఎంతో 22 లక్షలు అంట ఫ్రెండ్స్. మనకు కావాలా? వద్దు. ఇక కూడా అంతే పడద్దేమో కారు. ఉన్నాము ఎంతమ్మ కారు? వద్దు, 1 లక్ష అంట. ఈ కారు మన బడ్జెట్కి రావచ్చు, చూద్దాం. ఎంతమ్మ కారు? సార్ ఈ కారు వచ్చేసి సార్ ఎంత? మనకు కుదవలే, 6,000 అంటే. సార్ గారండి ఈ కారు వచ్చేసి జస్ట్ 14,000. కొనుక్కోండి, లేకపోతే మానేయండి. సార్ గారండి నన్ను అందరూ సారా అని మనద్దాం. మ్యాక్సిమం అయితే ఫ్రెండ్స్ వీళ్ళు 7,000కి బార్గెన్ అయితే చేశాను. 7,000కి ఎత్తావా? 7,000కి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. 7,000కి ఇచ్చేసాడు. రిపేర్ అయితే చేయించేసాం. దీనికి ఫ్యూయల్ వేయించాం. నెక్స్ట్ ఏమైనా కార్స్ కొనొచ్చలేదు చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన బడ్జెట్కి రాదు మ్యాక్సిమం. చూడడం వేస్ట్. ఓకే, మొహమ్మద్ రజాకి మ్యాక్సిమం ఈ మన బడ్జెట్కి ఏమీ రావు ఫ్రెండ్స్. మొత్తం మనకి మనీ వేస్ట్ లాగా ఉంటాయి. బండని ఏమిస్తా? ఎందుకు ఇస్తా? 48,000 బతుకు. నా దగ్గర ఉన్నాయా? అంతే ఉన్నాయి, 6,000 ఉంటాయి, 4,000 ఉన్నాయి. ఇదైతే అస్సలు రాదు ఫ్రెండ్స్ మన బడ్జెట్కి. చెప్పాను కదా ఫ్రెండ్స్, 1,47,599 అంట.
ఎంతకి ఇస్తామని కారు? 5,000 ముందే చెప్తే అక్కడ కొనుక్కుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ముందే చెప్పలేదు, ఫస్ట్ చెప్తే బాగుండు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఉంది. మన్మథ పోటీ పడచ్చు. ఎంతమ్మా అయ్యా? మొహంకి శుభ్ర రాసుకుంటున్నావా? నల్లగైపోతున్నావు. రాసుకోవాలి, ఎప్పుడు గట్టి రాసుకొని గట్టి రుద్దాం అనుకో నలుగుపిండి వచ్చేస్తుంది, మొత్తం తెల్లగా అవుతుంది. మనం నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఈ కార్ చూద్దాం. ఇది కూడా మన బడ్జెట్కి రాదు. అనియా ఏంటనియా, ముగ్గురు అన్న తమ్ముళ్ళే ఏంటి అచ్చమెలిగా ఉన్నారు? లేకపోతే నీ పెద్ద నాన్న? మన దగ్గర అయితే కొనేంత బడ్జెట్ అయితే లేదు. నోరు మూసుకొని మనకు వచ్చిన కారు తీసుకెళ్ళిపోవడమే. ఏదైనా మన కారు ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేస్తాం. గుద్దేస్తున్నాం ఫ్రెండ్స్. మనం అయితే ఆఫీస్కి వెళ్తే ఇట్లా అనుకుంటా, అది తెలిసి. ఫ్రెండ్స్ మీరైతే మన దానికైతే ఏం పేరు పెడదామో అయితే కామెంట్లో అయితే చెప్పండి. ఇదే మనం 10 lakhs చేస్తే మనం ఆ పేరు అయితే చూడొచ్చు. 10 lakhs చేయాలి. వెంటనే అయితే వెళ్దాం. వెళ్ళి ఈ కార్ని అయితే నైబర్హుడ్కి వచ్చాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు నైబర్హుడ్ కాదు, మొత్తం ఇది పలమా టౌన్ ఫ్రెండ్స్. పలమా టౌన్ ఇది. మీరు కామెంట్ ఏం పెడితే మనం అయితే ఫ్రెండ్స్, మీరైతే ఏ పేరు పెడితే అయితే మనం ఆ పేరే పెట్టుకుందాం. అసలు కామెంట్ సెక్షన్ ఈస్ యువర్స్. మొత్తం కామెంట్ సెక్షన్ మొత్తం నిండిపోవాలి. పేర్లు పెట్టండి, చదువుతాను. ఏ పేరు నచ్చితే ఆ పేరు అయితే మనం పెడదాం. వెళ్తున్నాం. మన మ్యాడీకి పెడతారు కదా, కొంతమంది ఆడిముత్యాలు ఉంటారు, మ్యాడీకి పెడుతున్నారు. మ్యాడీ అన్నయ్యకి మీరే కాదు, మ్యాడీ మేము కూడా చూస్తాం. మ్యాడీ ఫన్మోజీ, సిద్ధు, వీళ్ళందరూ కూడా హైఫై, వీళ్ళందరూ కూడా మేము చూస్తూ ఉంటాం. వీరు కూడా గేమింగే కదా ఫ్రెండ్స్, కాబట్టి మేము చూస్తాం. మీరు చూడకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చెయ్యండి అని చెప్తున్నాను. మ్యాడీ, హైఫై వీళ్ళు కూడా మంచి గేమ్స్ ఆడతారు. మ్యాడీకి అయితే 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హైఫైకి అయితే ఎన్ని ఉన్నాయో తెలదు, కానీ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాడీ కన్నా ఎక్కువే ఉన్నాయి, 5 or 6 ఉన్నాయి. హైఫై గేమర్ అని కొడితే హైఫై వచ్చేస్తాయి ఫ్రెండ్స్. హైఫై పేరైతే చాలా బాగా పెట్టుకున్నాడు కదా ఫ్రెండ్స్. హైఫై గేమర్, వైటీ, మ్యాడీ, హైఫై వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్. మందు కూడా వాళ్ళలాగా ఒక మంచిగా అయితే మందు కూడా వాళ్ళలాగా పాపులర్ అవుతే నాకు అది ఇష్టం ఫ్రెండ్స్ చాలా. పిఎస్ఆర్ గేమింగ్ వైటీ అని కొడితే ఫ్రెండ్స్ మీకు మైనింగ్ క్రాఫ్ట్స్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక కొత్తది, ఒక 2 subscribers అలా ఉంటుంది. మైండ్ క్రాఫ్ట్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్, 2 డ్రాగన్స్ ఉంటున్నట్టు, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది కూడా మందే. థీమ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆలస్యం చెయ్యకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే యూట్యూబ్ ఛానల్స్ పక్కన పడితే పుష 2.5 డ్యామేజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ పక్కన పడితే ఒకసారి మన కార్ శాలరీ కూడా చూసుకుందాం. చెప్పాం కదా ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం. లేదు అందరితో వద్దంటే కొంతమంది చేసుకోండి, ఎవరికొలు చెయ్యాలి కదా. మళ్ళీ అయితే ఉంది ఫ్రెండ్స్. గేమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
మ్యాడీ కూడా పీసీలో కార్ ఫర్ సేల్ అయితే ఆడాడు ఫ్రెండ్స్. మ్యాడీ పీసీలో ఆడాడు. మ్యాడీ చూడకపోతే వెంటనే అయితే చూడండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ గేము. దిగేస్తుంది వెంటనే. ఫ్రెండ్స్ పార్కింగ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. చెత్త ఉంటే క్లీన్ చేద్దాం. Bye friends. Bye. Subscribe to my channel. Bye.